హలో అందరికీ నమస్కారం. నేను మీ నవ్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కెనడా సేస్. మనకి వెకేషన్ ప్లానింగ్ అంటేనే ఎక్కడ కొనాలి, ఏం కొనాలి, ఎప్పుడు ఏం వేసుకోవాలని చాలా ఆలోచిస్తాము. అలాంటిది కంట్రీ మారేటప్పుడు ఇంకా ఎన్ని థాట్స్ ఉంటాయి చెప్పండి. మాకు అలానే అయింది. సిఓపిఆర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 90% ఆఫ్ ద టైం మేము ప్యాకింగ్ గురించి ఆలోచించాము. సో ఈ వీడియోలో ఏం కొన్నాము, ఎక్కడ కొన్నాము, ఏవి యూస్ఫుల్ డాక్యుమెంట్స్, అన్ని విశేషాలు కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి డాక్యుమెంట్స్. మీరు ఏవైనా స్కిప్ చేయండి, లేకపోతే ఏది మర్చిపోయినా పర్లేదు, కానీ ఈ డాక్యుమెంట్స్ ఈ కేటగిరీలో చెప్పే లిస్ట్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత. ఫస్ట్ వచ్చేసరికి మన పాస్పోర్ట్స్, సిఓపిఆర్, ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అండ్ అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి మన ఆల్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, రిలీవింగ్ లెటర్, అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోండి. అండ్ రెజ్యూమేస్ ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ పెట్టుకోండి, మీ ఓపిక. ఎందుకంటే రాగానే అన్ని కంపెనీస్కి అప్లై చేస్తుంటాం కాబట్టి ఎన్ని పెట్టుకుంటే అన్ని బెటర్ అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన డిఎల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఐడిపి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐడిపి ఉంటే మనం టెంపరీగా అక్కడ డ్రైవింగ్ చేయడానికి మనకి పాసిబుల్ ఉంటుంది. అండ్ డిఎల్ ఎక్స్ట్రాక్ట్ వల్ల G1 G2 ఎగ్జామ్స్ మనం స్కిప్ చేయొచ్చు. సో ఇండియాలో మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే పక్కా మీరు డిఎల్ ఎక్స్ట్రాక్ట్ అప్లై చేసుకోండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాస్పోర్ట్ ఫొటోస్ మీరు తీసుకుంటే బెటర్, ఎందుకంటే మెయిన్లీ అవసరం ఉండదు, బట్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే కొత్త కంట్రీకి వెళ్తున్నాం కాబట్టి. అండ్ ద లాస్ట్ థింగ్ వచ్చేసరికి జ్యువెలరీ అసెస్మెంట్. దీని గురించి మాత్రం సపరేట్గా వీడియో చేస్తాను, ఎందుకంటే మన గర్ల్స్కి చాలా థాట్స్ ఉంటాయి. అంటే ఏం తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళచ్చా లేదా, కస్టమ్ డ్యూటీ వేస్తారా లేదా అనేది. దానికి కంప్లీట్ ఒక సపరేట్ వీడియో కావాలి. సో నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను దానికోసమని. అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. సో అక్కడికి వెళ్ళాక హెల్త్ కార్డ్ ఎనీహౌ మనకు వస్తుంది, కానీ మ్యాక్సిమం 3 months పడుతుంది, ఎందుకంటే సిన్ అప్లై చేయాలి, పిఆర్ కార్డ్ రావాలి అండ్ దెన్ హెల్త్ కార్డ్ రావాలి. సో ఈ లోపల మనకి ఏం ట్రబుల్ లేకుండా ఉండాలంటే ఇక్కడే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 15,000 అంతే అనమాట. సో తీసుకుంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాము. అండ్ సెకండ్ కేటగిరీ, మై ఫేవరెట్ కేటగిరీ, క్లోతింగ్. సో 90% ఆఫ్ ద బ్యాగేజ్ మొత్తం బట్టలే ఉంటాయి అన్నమాట. అండ్ మోరోవర్ ఇనీషియల్గా మనం అక్కడికి వెళ్ళంగానే షాపింగ్ ఇవన్నీ చేయలేము, ఎందుకంటే అదర్ కమిట్మెంట్స్ ఉంటాయి. అండ్ మోరోవర్ మనం డాలర్ కన్వర్షన్ ఇదంతా మైండ్ నుంచి పోదు, కాబట్టి ఇనీషియల్ 6 months to 1 yearకి సరిపడా బట్టలు మేము ప్యాక్ చేసుకున్నాము. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి మన వింటర్ వేర్, ఎందుకంటే ఎవ్రీడే ఈజ్ ఎ వింటర్ ఇన్ కెనడా. సో వింటర్ వేర్ చాలా పర్టికులర్గా మీరు తీసుకోవాలి. మేమైతే 2 jackets, 2 sweaters అండ్ థర్మల్స్, ఇంకా వచ్చేసరికి సాక్స్ ఇవన్నీ తీసుకున్నాము. అండ్ మోరోవర్ మేము మేలో వెళ్తున్నాం కాబట్టి ఇది సఫిషియంట్ అనుకుంటున్నాను. బట్ ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ నవంబర్, డికెథలాన్కి వెళ్ళి షాపింగ్ చేయండి, ఎందుకంటే -40 degrees వరకు తట్టుకునే జాకెట్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. సో 2-3 jackets అక్కడ మీరు తీసుకోవచ్చు. అండ్ లేటర్ కెనడా మూవ్ అయినాక పక్కా అక్కడ షాపింగ్కి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఫ్యాబ్రిక్ అవన్నీ అక్కడ టెంపరేచర్కి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. సో యూ షుడ్ డెఫినెట్లీ గో దేర్ అండ్ బై. అండ్ నెక్స్ట్ క్యాజువల్స్. సో మీకు ఏ కంఫర్ట్ క్లోతింగ్ ఉంటే అది తీసుకోండి, ఎందుకంటే మనకి ఇంట్లో నార్మల్గా మనం ఇక్కడ ఎలా ఉంటాం అలానే ఉంటుంది, ఎందుకంటే టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి. అండ్ మీ కంఫర్ట్ క్లోత్స్ మీరు ప్యాక్ చేసుకోండి. అండ్ జీన్స్ మీరు ఎలా కంఫర్ట్ ఉంటుంది, మేము జీన్స్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే కొంచెం టెంపరేచర్స్కి తట్టుకోగలుగుతాం కాబట్టి. అండ్ థర్డ్ కేటగిరీ హోమ్ వేర్. నచ్చినవి తీసేసుకోండి, మీరు షార్ట్స్ వేసుకోండి షార్ట్స్, ఫుల్ ప్యాంట్స్ అయితే ఫుల్ ప్యాంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనైతే 15 pairs ఆఫ్ హోమ్ వేర్ తీసుకున్నాను, ఎందుకంటే అవే ఫ్రీక్వెంట్గా వేసుకుంటాము అండ్ మన కంఫర్ట్ క్లోత్స్ కాబట్టి. అండ్ అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు, అండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్తే బెటర్ అని ఫీల్ అయ్యామన్నమాట. అండ్ ఫోర్త్, ఫార్మల్స్, సూట్స్, బ్లేజర్స్, ఇవన్నీ 2 to 3 sets తీసుకుంటే బెటర్, అక్కడ ఫ్రీక్వెంట్గా వేసుకుంటారు. అండ్ మోరోవర్ ఆ వర్క్ స్టైల్కి మనం మ్యాచ్ అవ్వాలి, అండ్ అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్కి మనం సెట్ అవ్వాలి అంటే ఇనీషియల్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఆ ర్యాపో ఉండడానికి కానీ మనం డ్రెస్సింగ్ సెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో 2 to 3 సూట్ సెట్ తీసుకుంటే బెటర్. అండ్ మోరోవర్ అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి ట్రెడిషనల్. మనకి పండగలకి మనకి అటాచ్మెంట్ ఎప్పటికీ తగ్గనిది, ఎంత దూరం ఉన్నా కూడా
దివాళీ కానీ, సంక్రాంతి కానీ, వినాయక చవితి కానీ వస్తే మనం అట్లీస్ట్ బట్టలు వేసుకునైనా ఆ ఫీల్లో ఉంటాము. సో 2 to 3 తీసుకెళ్ళండి. తర్వాత కావాలంటే పేరెంట్స్ చేత పార్సెల్ తెప్పించుకోండి, అది బెటర్. 2 to 3 కన్నా ఎక్కువ వేస్ట్ అనమాట. ఎందుకంటే 2 to 3తోనే మనకి 6 months ఫెస్టివల్స్ కవర్ అవుతాయి కాబట్టి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇన్నర్స్ 15 ఈచ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే అట్లీస్ట్ 2 weeks వాషింగ్ చేయకుండా గడిచిపోవడానికి 15 sets తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ స్పెక్స్ మీరు పక్కాగా ఐ చెకప్ చేయించుకోండి. మొన్ననే చేయించుకున్నాం కదా అని మాత్రం చెప్పకండి, ఎందుకంటే ఐ సైట్ వేరీ అవుతుంటుంది అండ్ అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. సో మీరు సైట్ చెక్ చేయించుకోండి, కావాలంటే లేజర్ చేయించుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడే చేయించుకోండి, ఎందుకంటే అక్కడ మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ ఫుట్వేర్ అయితే నేను ఫార్మల్స్, క్యాజువల్స్, స్నీకర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ నార్మల్ శాండల్స్ కూడా తీసుకున్నాను. సో జెంట్స్కి వచ్చేసరికి మీరు ఏం కంఫర్టబుల్గా ఉంటే మీరు ఏ వేసుకుంటే అవి వేసుకోండి, ఎందుకంటే అక్కడ బయటకు కూడా మనం షూసే వేసుకోవాలి కాబట్టి ఒక 5 to 6 pairs అయితే మేము పెట్టుకున్నాము, ఇంకా మీ ఇష్టం అనమాట. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఫుడ్. ఎవరికి ఫుడ్ నచ్చదు చెప్పు. అండ్ మోర్ ఓవర్ మనకి పేరెంట్స్ అంటే ఎంత ఇష్టమో ఫుడ్ అంటే కూడా అంతే ఇష్టము. సో ఇనీషియల్ సర్వైవల్ కోసము అండ్ మన టేస్ట్ మర్చిపోకుండా ఉండాలంటే పికిల్స్, పొడులు, ఘీ అండ్ పసుపు, చింతపండు రసం, మెయిన్లీ చింతపండు రసం తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ టేస్ట్ రాదు అండ్ అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మీరు తర్వాత రిగ్రెట్ అవుతారు. అండ్ మీకు టీ, కాఫీ అలవాటు ఉంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళటం బెటర్ అనమాట. అండ్ కమింగ్ టు ద బిగ్ థింగ్, స్పైసెస్ ఇక్కడున్న ఘాటు అక్కడ దాకా రీచ్ అవ్వదు. సో బెటర్ ఇక్కడ ప్యాక్ చేసుకొని వెళ్ళండి, సో దట్ మీరు హైదరాబాదీ బిర్యానీ కానీ ఏదైనా కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే స్పైసెస్ మాత్రం మర్చిపోకుండా ప్యాక్ చేసుకోండి. అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి మెడిసిన్స్. ఓవర్ ద టేబుల్ మెడిసిన్స్ పక్కా ప్యాక్ చేసుకోండి, లైక్ డోలో, కోల్డ్ టాబ్లెట్స్, కఫ్ టాబ్లెట్స్, వామిటింగ్స్, డయేరియా, అంటే బేసిక్ అనమాట. అండ్ మోర్ ఓవర్ మీకు ఏమైనా మెడికల్ హిస్టరీ ఉంటే డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ప్యాక్ చేసుకోండి, ప్రిస్క్రిప్షన్ పక్కా తీసుకెళ్ళండి. అండ్ ఇప్పుడు ఈ కరోనా టైం కాబట్టి మాస్క్స్ అండ్ శానిటైజర్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, అంటే మన ట్రాన్సిట్లో కానీ దేనికైనా కానీ యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసరికి యుటెన్సిల్స్. మీరు ఏది తీసుకున్నా ఇండక్షన్ బేస్ తీసుకోండి, లేకపోతే పక్కా బుక్ అవుతారు. అండ్ ఫస్ట్లీ ప్రెషర్ కుక్కర్, ప్యాన్, కడాయి, 2 plates, 2 స్పూన్స్ అండ్ ప్లేట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే అక్కడ బెటర్ క్వాలిటీ దొరుకుతుంది. అండ్ మన ఇండియన్ ఫుడ్ ఉంటుంది కదా, ఎస్పెషల్లీ ఇడ్లీ కానివ్వండి, గుంట పొంగనాలు కానివ్వండి అండ్ పుట్టు కానివ్వండి, సో వీటి పాత్రలు అయితే ఏవైతే ఉన్నాయో అవి పక్కా తీసుకెళ్ళండి. అండ్ లాస్ట్లీ మిక్సీ మీ మీద తీసుకెళ్ళట్లేదు, బట్ తీసుకెళ్ళాలా వద్దా అనేది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దొరికే ప్రీతి బ్రాండ్ కూడా అక్కడ దొరుకుతుంది, కానీ 3 to 4 times కాస్ట్ ఎక్కువ. కానీ అక్కడ లోకల్ కెనేడియన్ బ్రాండ్స్ తీసుకునేటట్టయితే మనకి సేమ్ కాస్ట్కి వచ్చేస్తుంది, కానీ ఈ బ్లెండ్ కానివ్వండి, అంటే కొంచెం పేస్ట్ కావాలి మాకు, ఇంకా గ్రాన్యూల్స్ లాగా ఉండకూడదు, ఇట్లాంటి పర్టికులర్గా ఉంటే మాత్రం ఇక్కడి నుంచి తీసుకెళ్తేనే బెటర్ అనమాట. అండ్ 6th కేటగిరీ వచ్చేసరికి టాయిలెటరీస్, షాంపూ, కండిషనర్, సీరం, ఇవన్నీ ఏం కొనకండి, ఇక్కడ ఉంటే తీసుకెళ్ళండి. అండ్ 1 week సరిపడా మాత్రమే తీసుకెళ్ళండి, ఎందుకంటే సేమ్ బ్రాండ్స్ అక్కడ ఉంటాయి అండ్ బెటర్ క్వాలిటీ ఉంటాయి. అండ్ లాస్ట్లీ మేకప్ కిట్ ఓన్లీ ఫర్ గర్ల్స్. అక్కడ మీకు తెలిసిందే కదా, కాస్మెటిక్స్ అన్నీ సూపర్ బ్రాండ్స్ ఉంటాయి, హై క్వాలిటీ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. బేసిక్ తీసుకెళ్ళండి జస్ట్ 2 weeks కోసం. అండ్ ఇవన్నీ ఓన్లీ 2 into 23 kg చికెన్ బ్యాగేజ్లో అండ్ 7 kg క్యాబిన్ బ్యాగేజ్లో మాత్రమే ఫిట్ అవ్వాలి. ఎక్స్ట్రా అయితే యూ నీడ్ టు పే మోర్ అట్ చెక్-ఇన్ కౌంటర్. మీరు ఎయిర్లైన్స్లో మాట్లాడండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Canada Says. See you in my next video. Till then, take care.